హే నమస్కారం అందరికీ. ఈరోజు నేను కొత్త విషయంతో మీ ముందుకు వచ్చా. సో అదేంటంటే ఫోన్పే వాడు స్టాక్ బ్రోకరేజ్ యాప్ తోటి మన ముందుకు వచ్చిండు. సో వాడి యాప్లో మనకు ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చిండు. అదేంటంటే వాడి యాప్ మనము ఈ నెల 30 అంటే 2024 నవంబర్ 30 లోపు వాడి యాప్లో మనము డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అనుకో, అప్పటి నుంచి మనకి టిల్ మార్చ్ 31 దాకా ఫ్రీ బ్రోకరేజ్ అనేది మనకి వాడు ఇస్తుండు. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనము అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా నేను, దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఏదైనా స్టాక్ని బై చేసి సేల్ చేసేటప్పుడు బ్రోకరేజ్ ఏ బ్రోకరేజ్ యాప్స్ అయినా కూడా మనకి 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాయి పర్ స్టాక్ బై అండ్ సేల్కి మొత్తానికి కలిపి 20 రూపీస్ అనేవి మనకి ఛార్జ్ అనేది చేస్తాయి. సో ఫోన్పే వాడికి కొత్తగా తీసుకొచ్చింది కాబట్టి యాప్ ప్రమోషన్ చేసుకోవడానికి కోసం మనకు అనేది ఈ బ్రోకరేజ్ ఫ్రీ అనేది ఇస్తున్నాడు. సో ఆల్రెడీ డీమెట్ అకౌంట్ ఉన్నవాళ్ళు లేకపోతే కొత్తగా తీసుకునే వాళ్ళు తీసుకోండి. సో దీనివల్ల మనకేంటంటే బ్రోకరేజ్ ఫీజు అనేది మిగులుతుంది. సో మనం సపోజ్ ఒక స్టాక్ని బై చేసాం, ఆ స్టాక్ వాల్యూ 1000 రూపీస్ ఉంది అంటే మనకేమైందంటే బ్రోకరేజ్ వాడు 20 రూపీస్ మనం ఆ స్టాక్ని సేల్ చేసినప్పుడు 20 రూపీస్ అనేది వాడు కమిషన్ తీసుకుంటాడు. సో ఇప్పుడు వాడు కొత్తగా వాడు యాప్ తీసుకొచ్చింది కాబట్టి మనకు అనేది 20 రూపీస్ అట్లా మనం ఎన్ని బై అండ్ సేల్ చేసినా కూడా మనకి పర్ బై అండ్ సేల్ పైన 20 రూపీస్ అనేది మిగులుతుంది. సో ఈ ఆఫర్ అనేది అందరూ ఉపయోగించుకోండి. కొత్తగా స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు నాకు స్టోరీ జరిగింది. ఏమైందంటే నేను ఒక స్టాక్ని బై చేసిన అంటే అప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చే చిన్న అమౌంట్ తోటి బై చేసిన, ఎంత ఒక 150 రూపీస్ తోటి స్టాక్ని బై చేసిన. సో 150 రూపీస్తో బై చేస్తే ఆ స్టాకు 10 రూపీస్ పెరిగింది. 10 రూపీస్ పెరిగినాక ఏమైందంటే అమ్మ 10 రూపీస్ పెరిగింది, అమ్మ 150 పెడితే 10 రూపాయలు పెరిగినాయి కదా, 10 రూపాయలు ప్రాఫిట్ కదా చూద్దాం అని దాన్ని సేల్ చేసిన తర్వాత అర్థమైంది నాకు ఇవన్నీ అంటే సేల్ చేసేటప్పుడు బ్రోకరేజ్ ఛార్జెస్ ఇంకా వేరే సమ్ GST ఇవన్నీ ఛార్జెస్ పడతాయని అప్పుడు నాకు అర్థమైంది. సో అప్పుడు తెలిసింది ఏ అవ్వనే మనకి ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటాయి. మనం అప్పుడు అంటే ఈ ఛార్జెస్ కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తేనే మనం ఈ బ్రోకరేజ్ అంటే స్టాక్ని మనము సేల్ చేసుకోవాలని అప్పుడు అర్థమైంది నాకు. సో మీరు ఎవరైనా కొత్తగా యాప్ అంటే ఇన్వెస్ట్మెంట్లో కానీ దిగాలనుకుంటే ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు వినియోగించుకోండి. ఒకవేళ మీరు లాస్ అంటే ఫస్ట్లో అందరికీ లాసే ఉంటుంది. సో లాస్ అయినా గెయిన్ అయినా కూడా మీకు అనేది ఈ బ్రోకరేజ్ ఛార్జ్ అనేది తప్పుతుంది. సో ఈ యాప్ ఎలా ఓపెన్ చేయాలి, ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తా. సో ఓపెన్ అయ్యాక మనకి నెంబర్ కనిపిస్తుంది, మీ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఓపెన్ డీమెట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఛార్జెస్ అనేది చూపిస్తాడు వాడు అంటే ట్రేడింగ్ తర్వాత, ఇప్పుడైతే ఫ్రీ, తర్వాత ఏమేమి ఛార్జెస్ ట్రేడింగ్కి అవి చూపిస్తుంది మనకి బ్రోకరేజ్ ఛార్జెస్. తో మీ పాన్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అది కరెక్టో కాదో వెరిఫై అయిపోయాక మీకు డిగీ లాగర్ అని ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాక OTP అండ్ మీ సెక్యూరిటీ పిన్ అనేది అడుగుతుంది. నేను నా పిన్ ఇచ్చేసా, మీరు ఏదైతే పెట్టుకున్నారో అది ఇవ్వాలి. సో అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో పర్మిషన్స్ ఎలా ఇచ్చేసేయండి. ఎలా వచ్చాక మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఆక్యుపేషన్, మీ ఫాదర్ నేమ్ అవన్నీ ఇవ్వాలి. మీ ఇన్కమ్ రేంజ్ అడుగుతుంది, మీరు ఏదైతే అది ఇచ్చేసేయండి. తర్వాత ఇవి EDPS, DDPS అని ఉంటాయి సంథింగ్, అంటే మీ మనీని మేనేజ్ చేసే అవే. సో అది ఏది కావాలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను CDSL ఉంది, DDP 2 ఉంటాయి, నేను CDSL సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, చూసుకొని అవి మీరు ఏది అవైలబుల్ అవి ఇచ్చేసేయండి. తర్వాత డిక్లరేషన్స్ చూడండి, మీకు ఒకసారి చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. ఆ డిక్లరేషన్స్ చదవండి. నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను కొట్టేసి ప్రొసీడ్ అవుతున్నా. మనందరం డిక్లరేషన్ చదవాము, కానీ చదవాలి. తర్వాత నామినీ అంటే మీ స్టాక్స్ నామినీని యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేసేసా. తర్వాత ఇక్కడ ఏదైనా బ్యాంక్ అకౌంట్ లింక్ చేయమంటే నేను మాన్యువల్గా ఇస్తున్నా, మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా ఇవ్వచ్చు. నేను బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ టైప్ చేసి ఇచ్చేసా. మన అకౌంట్లో ₹1 అనేది పడుతుంది. దాని తర్వాత
సో సెల్ఫీ దిగాక సిగ్నేచర్, ఈక్విటీస్ అండ్ స్టాక్స్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఏది కావాలో మీకు అడుగుతుంది. సో నేను 2 అనే పైన క్లిక్ చేస్తున్నా. అంటే ఏది కావాలన్నది వాడుకోవచ్చు. మళ్ళీ తర్వాత యాక్టివేషన్ చేసుకోవాలంటే దానికి అంట ఎందుకని. సో తర్వాత మీ డీటెయిల్స్ అంటే మీ ఫామ్స్ అని అంటే స్టాక్ ఫామ్ ఇది. సో మీ డీటెయిల్స్ ఇచ్చినవన్నీ వస్తాయి, అందులో చెక్ చేసుకోండి ఒకసారి. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అగైన్ ఓటీపీ, సిడిపిఎల్ ఎన్డీసీఎల్లో ఓటీపీ అడుగుతుంది. అయిపోయాక ఇలా సక్సెస్ఫుల్ అని పడుతుంది. సో వీడియోలో చూస్తారు కదా అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో. కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తా. నా లింక్తో పాటు నా లింక్ పైన క్లిక్ చేసి కొత్తగా డౌన్లోడ్ చేసుకునేవారు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇంతకుముందు డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ అకౌంట్తో లాగిన్ అయి చేసుకొని మీ బ్రోకరేజ్ ఛార్జ్ అనేది సేవ్ చేసుకోండి. రోజు నా వీడియో చూస్తున్న అందరికీ మీరు రోజు ఇదే కంటెంట్, ఎలా అకౌంట్ ఓపెనింగ్ ఇదే కంటెంట్ చెప్తున్నాడు ఏంట్రా, రోజు ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని డిసప్పాయింట్ అవ్వకండి. అంటే స్టార్టింగ్ కాబట్టి కంటెంట్ కొంచెం కొంచెం పెరుక్కుంటూ పోతుంది. మంచి కంటెంట్తో మీకు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటా. మీరేమైనా ఇంకా వేరే ఏ టాపిక్స్ గురించి అయినా డిస్కస్ చేయాలి, ఇంకేదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇంకేంటంటే అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సో వీలైతే ప్రమోట్ చేయండి.